అడవిలో ఒక సింహం ఉండేది. ఇంకా సింహం అన్నది ఇక రాజు అడవికి. ఇక దానికి చాలా గర్వం ఉండేదన్నమాట. ఇక ఒకసారి మేకను పిలిచింది. మేకను పిలిచి నోరు తెరిచింది. ఉఫ్ అని ఊదింది. నా నోట్లోకెళ్ళి ఏమన్నా వాసన వస్తుందంటే, "థూ కంపు కొడుతుంది నీవు నోరంతా" అంటే వెంటనే అంత మాట అంటావా నన్నని చంపేస్తుంది. ఇక వెంటనే జింకను పిలుస్తుంది. జింకను అడుగుతుంది, నా నోట్లోకెళ్ళి వాసన వస్తుందా అని. జింక చూసింది కదా, ఏం వస్తలేదన్నా మంచిగా ఉంది, ఏం వస్తలేదు వాసన అంటే, అబద్ధం చెప్తావా అని దాన్ని కూడా చంపేసింది. ఇదంతా చూస్తోంది నక్క. నక్కని జరే నక్క ఇక్కడ రా అని వెళ్ళింది. చిత్తం ప్రభు అంటే, నా నోట్లో వాసన చూడు అనింది. ఏమన్నా వస్తుందా అంటే, అన్నా నాకు 2 రోజులు బట్టి జలుబు అన్నా, ఏ వాసన కూడా తెలుస్తలేదన్నా, ఏమనుకోకే దయచేసి. సరే నువ్వు అనేసింది. ఇది ఒక చిన్న స్టోరీ అవ్వచ్చు, ఒక కామెడీ అవ్వచ్చు, కానీ ఇందులో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఇప్పుడు చూడండి. సమయానికి సందర్భానికి తగ్గట్టుగా మన మాట తీరు ఉండాలి ఎక్కడైనా సరే. నోరుంది కదా ఉన్నది ఉన్నట్లుగా నేను చెప్పేస్తానంటే కాదు, ఆచితూచి మనం మాట్లాడడం నేర్చుకోవాలి. దీన్నే డిప్లొమసీ అంటారు, డిప్లొమాటిక్ యాటిట్యూడ్ అంటారు. అంతే తప్ప సమస్యల్ని కొని తెచ్చుకోవద్దు. కర్ర ఎరగద్దు పాము చావాలి అన్నట్టు ఉండాలి. మరి సింహం ముచ్చట చూసుకుంటే అది బాగా విర్రవీగింది. అడవికి రారాజు నేనేం చేసినా చెల్లుతుంది అనేసి. ఇవాళ రేపు కొంతమంది మనుషులు కూడా అట్లే ఉన్నారు. నా దగ్గర ఇన్ని పైసలు ఉన్నాయి, అన్ని పైసలు ఉన్నాయి, ఎవడు నాకు అడ్డు చెప్పేది తిరుగులేదు, ఎదురులేదు, మొత్తం దేశాన్ని కొనేస్తానన్నోళ్ళు ఒక వయసు దాటిన తర్వాత, ఓల్డేజ్ వచ్చిన తర్వాత మంచానికి పరిమితం అయిపోతారు. వాడు దీనికి కూడా లెగలేడు, దేనికి లెగలేడు. పురుగులు పడి చాలామంది చనిపోయిన వాళ్ళని నేను చూడడం జరిగింది. కాబట్టి గర్వం వద్దు, అహంకారం అన్నది అస్సలు వద్దు మిత్రులారా. అందరితో సఖ్యగా పోదాం, సఖ్యతతో పోదాము, ప్రేమిద్దాము అందరినీ కూడా. అందరూ చల్లగా ఉండాలని కోరుకుందాం. అప్పుడు జీవితం అంతా కూడా అవసాన దశలో కూడా మనకి సాయం చేసే వాళ్ళు వస్తారు.